మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్టైనర్ యముడికి మొగుడు. ఆయన ద్విపాత్ర అభినయం చేసిన 7వ సినిమా ఇది. 1943లో వచ్చిన హాలీవుడ్ సినిమా హెవెన్ కెన్ వెయిట్ అనే హాలీవుడ్ సినిమాలోని కొన్ని అంశాలకు రాముడు భీముడు, యమగోళ చిత్రాల్లోని అంశాలు జోడించి ఈ సినిమా తీశారు. తన మిత్రుడు నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్లను ఈ సినిమాతో నిర్మాతలను చేశారు చిరంజీవి. విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో అల్లువారి ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నది. దాంతో ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విచిత్రగుప్తుడి పాత్ర సృష్టించి వేలుతో ఆ వేషం చేయించారు. నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ పోషించిన పాత్ర బాగా క్లిక్ అయ్యి ఆయన ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ అయ్యారు. చిరంజీవి చిత్రానికి రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించడం యముడికి మొగుడు చిత్రంతోనే మొదలు. సినిమాలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. 1988 ఏప్రిల్ 29న విడుదలైన యముడికి మొగుడు చిత్రం సంచలన విజయం సాధించింది.